హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇది వచ్చేసి మేము బెంగళూరులో ఉన్నప్పుడు వీడియో అండి. నేను T2 బర్త్డే అయిపోయిన తర్వాత అయితే పెడదామనేసి ఎడిటింగ్కి కొద్దిగా లేట్ అయ్యేసరికి వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే వేట మొదలు పెట్టేసినామండి. ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయని ముందే కన్ఫర్మ్ చేసేసుకొని ఫస్ట్ డీమార్ట్కి అయితే వచ్చి స్టేషనరీ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా, చిన్నపిల్లలు వస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్, అవి అయితే ఇద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే డీమార్ట్కి అయితే ఇంటి దగ్గరలో ఉండగా వచ్చేసినాము. యాజ్ యూజువల్ ఇంకా T2ని రాగానే దీంట్లో అయితే వేసేస్తాము. ఇక స్టేషనరీ ఐటమ్స్ స్కూల్స్ ఓపెనింగ్ కదా, కొన్ని రకాలు అయితే ఉన్నాయిలే, కానీ దాంట్లో మనకు మేము అనుకున్న రీతిలో అయితే లేవు. ఇవి వచ్చేసి మరి ఓవర్ ప్రైస్ ఉన్నాయి, 230 250 ఉన్నాయి సింగిల్ ఐటము, లోపల ఏం రావట్లేదు మళ్ళీ. సో అందుకని ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని ఎతుకుతున్నాం, కానీ అన్నీ నార్మల్గా ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇంకా ఏం కొత్త రకాలు అయితే మాకేం కనపడట్లేదు. ఇది వచ్చేసి కిట్లు కూడా కొన్ని ఉన్నాయిలే, కానీ దాంట్లో అన్ని రకాలు అయితే నాకేం అనిపించలేదు. సో ఇంకా ఏమన్నా ఆప్షన్స్ దొరుకుతాయా అని అయితే చూస్తున్నాను. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఇక రెండుసేపు అయితే మొత్తం చూసినాము, అట్టా ఇట్టా ఏం దొరకలే అనిపిస్తుంది. సరే బౌల్స్ ఐటమ్స్ ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామా అనుకుంటే బర్త్డేకి పిల్లలు వస్తారు కదా, అవన్నీ ఎందుకు, పిల్లలకి ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దామని అయితే చూస్తున్నాము. సో ఎక్కడా దొరకట్లేదు. ఇంకా ఎక్కడ దొరకకుంటే కన్నా చిక్పేటలో మనకైతే హోల్సేల్ మార్కెట్స్ అయితే చాలా ఉంటాయంట. అక్కడైతే చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయని ఇన్ఫర్మేషన్ అయితే మా వదిన చెప్పేసరికి అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము. బట్ కాకపోతే ఇవాళ వీక్ డే అవడంతో ఆఫీస్ ఉంది. అందులో మేము కార్లో అయితే వచ్చినాము, ఇక్కడ వరకు ఇంటి దగ్గరలోనే కదా అని. ఇంకా మళ్ళీ చిక్పేట వెళ్ళాలి ఇప్పుడు. అందుకని అన్న దగ్గరికి అయితే వచ్చేసి అన్నకైతే కార్ ఇచ్చేసి కొద్దిసేపు అన్న కూడా చిన్నోంతో స్పెండ్ చేసి తర్వాత అన్న అయితే వెళ్ళిపోయాడు. అన్న ఆఫీస్ వచ్చేసి ఇంటి దగ్గరనే ఒక 20 minutes అయితే పడుతుంది మాకు. ఎందుకైనా లేట్ అయిద్దని చిన్నోనికి ఇంటికా నుంచే అన్నం అయితే తెచ్చుకున్నాము. అదైతే ఇక్కడ ఆఫీస్ దగ్గర తినిపించేసి అన్నకు కార్ ఇచ్చేసి మేమైతే ఆఫీస్ దగ్గర నుంచి మెట్రోకి వెళ్ళిపోతామని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేను కార్లో పోతే ఖచ్చితంగా 2 గంటలు పడుతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చారంటే ఇంకా ఆ ట్రాఫిక్లో ఇరుక్కునంటే ఆ వచ్చిన రానగుందే లేదు. అందుకని అన్నకైతే కార్ ఇచ్చేసి మేమైతే ఈ నుంచి ఇంకా మెట్రోకి పోయి ఇంకా ఎప్పుడోసారి వచ్చేద్దాంలే అనుకుని అయితే అన్నకు కార్ ఇచ్చేసినాము. మొత్తానికి తీసేసుకొని చిన్నోని సామాను సరుకు అంతా సర్దుకొని బ్యాగులో మొదలు పెట్టేసినాము. ఇక బైక్ ఇన్నే ఉంది, కారు కూడా ఇన్నే ఉంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ స్ప్లిట్ అయిపోతాము, ఒకరు బైక్లో ఒకరు కారులో వెళ్ళిపోతాం ఎట్లా ఒకట. ప్రజెంట్ అయితే వచ్చిన పని అయితే కావాలి ఎట్లయినా, ఎందుకంటే మళ్ళీ ఈ వీకెండ్ వచ్చేసి ఇంటికి మఠంకి అయితే వెళ్ళిపోతాము. మొత్తానికి ఈ నుంచి బస్సెస్ కూడా ఉంటాయంట. కాకపోతే మెట్రో అయితే సుఖం కదా, ఈడ ఎక్కితే ఖచ్చితంగా ఆడ దిగచ్చు. ఇంకా ఆ నుంచి కొద్ది దూరం ఆటోలో అయితే పోవాలంట చిక్పేటకి. ఇంకా అన్నీ డిసైడ్ అయిపోయి మొత్తానికి అయితే బయలుదేరిపోయినాము ఇక్కడ మెట్రో ఎక్కాలని. ఇక బెంగళూరులో మెట్రో ఎక్కడం నేనైతే ఫస్ట్ టైము. హైదరాబాద్ మెట్రో అంటే ఇంకా మనకంతా తెలిసిందే. ఇంకా మనకు ఇక్కడ మెట్రో దగ్గర పోగానే ఇవైతే బ్యాటరీస్ కనిపిస్తున్నాయండి. ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మనది అయిపోతే కన్నా అక్కడ పెట్టేసి ఆ బ్యాటరీ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక మంచి ఆప్షన్, ఎక్కడైనా మనం బ్యాటరీ కన్నా అవుట్ ఆఫ్ ఛార్జింగ్ కానీ అయిపోతే కన్నా. ఇక వచ్చేసి మొత్తానికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. నేనైతే బెంగళూరు మెట్రో అయితే ఫస్ట్ టైం అయితే చెప్పినా కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది చిక్పేట వెళ్ళాలంటే కన్నా. ఈ చిక్పేట ఏరియా అనేది బెంగళూరులో చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఆల్మోస్ట్ ఇది 16th century నుంచి ఉందంట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే శివాజీ తన బాల్యాన్ని ఆయన యొక్క తండ్రితో అయితే ఇక్కడే అయితే స్పెండ్ చేసిండంట. అందుకే మనం చిక్పేట లోపలికి కనబోతే చాలా మార్వాడి దేవాలయాలు కూడా చాలా ఉంటాయి. స్తూపాలు, చిన్న దేవాలయాలు చాలానే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు చెన్నైలో షౌకార్పేట అని ఒకటి ఉంటుంది. అది కూడా పెద్దది ఏరియా, ఓన్లీ మార్వాడీసే ఉంటారు. మార్వాడి కొట్లు, రకరకాలు అయితే ఉంటాయి షాపులు. సేమ్ దానికి మాదిరిగానే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలోనే రెండో పెద్ద మార్వాడి సొసైటీ ఉన్నది ఏంటంటే అది చిక్పేట. మొత్తానికి మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాము లోపలికి. ఇంకా టికెట్లు కూడా తీసేసుకున్నాము. మామూలుగా అయితే డైరెక్ట్ చిక్పేటకు కూడా స్టేషన్ ఉంది, మెట్రో స్టేషను. కాకపోతే మేము అనుకున్నది ఏంటంటే అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుందిలే, మెజెస్టిక్ దగ్గరికి వెళ్ళి మెజెస్టిక్ దగ్గర నుంచి మళ్ళీ ఆటో తీసుకుని వెళ్ళిపోదాం అనేది మెజెస్టిక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ముందులాగానే ఇక్కడైతే కాయిన్స్ ఇంకా నడుస్తున్నాయి. సో ఈ కాయిన్స్ కన్నా అక్కడ మనము స్కానింగ్ టైప్ చేసేసి లాస్ట్లో వచ్చేటప్పుడు లోపల వేసేయాలి, కాయిన్ బాక్స్ టైపు. బట్ కాకపోతే ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే టికెట్ సిస్టమ్ వచ్చింది, దాని మీద QR కోడ్ అయితే ఇచ్చేసి దాన్ని కన్నా స్కాన్ చేసేసుకుంటే కన్నా మనకైతే వచ్చేసిద్ది. ఇక హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అది మాత్రం తెలిసిందే. ఇక బెంగళూరులో లోకల్గా ఈ మెట్రోని ఏమంటారు అంటే నమ్మా మెట్రో అంటారు. అది వచ్చేసి ఏంటంటే మన మెట్రో అని కన్నడలో. ఇది వచ్చేసి phase 1 అయితే కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయింది. ఇంకా phase 2 phase 3 కూడా ఉన్నాయంట బెంగళూరు మెట్రోకి. అది ఇంకా ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు ఆపరేషన్లోకి వస్తుందో మనకైతే తెలియదు. మొత్తానికైతే ఈ నెట్వర్క్ ఎంత ఉందంటే మనకు 42.3 kilometers ఉంది. అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉంది బెంగళూరులో. ఇది వచ్చేసి మనకు బెంగళూరు విధానసభ అంటారు. అసలు బిల్డింగ్ ఉంటుంది, చూస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. ఇక పొలిటీషియన్స్ ఉండేది ఇంకా తెలిసిందేగా, వాళ్ళది మాత్రం చక్కగా చూసుకుంటారు, మిగతా వాళ్ళు ఎట్టయినా చావని.
ఇది వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసి 1956లో పూర్తయిపోయిందండి. మొత్తం కన్స్ట్రక్షన్కి గాను 1.8 కోట్లు మాత్రమే ఖర్చు అయిందంట. అదే ఇప్పుడు మనం ఒక చిన్న 2 BHK కట్టుకుంటానే 1.5 చెప్తాను అంత బిల్డింగు. కాకపోతే టైం పరంగా చూసుకోవాలి మనము. సో మొత్తానికైతే అటు ఇటు మాట్లాడుకుంటూ బెంగళూరు చుట్టుపక్కల చూసేసుకుంటూ అయితే మొత్తానికి దిగిపోయినాము మెజెస్టిక్ దగ్గర. ఇక్కడ వచ్చేసి మెజెస్టిక్ బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆటోలు అయితే ఉంటాయంట చిక్పేటకి, అక్కడికైతే వెళ్ళిపోవాలి. మొత్తానికి చాలా పెద్దగా ఉందండి ఇది మెట్రో మాత్రము మెజెస్టిక్ది. బయటికి ఎట్టవాలని అస్సలు అర్థం కాలే. అట్ట తిరిగి ఇట్ట తిరిగి వాడిని ఎత్తుకొని సంఖలో బ్యాగులు వేసుకొని చాలా అయితే తిరిగినాం మొత్తానికి. ఇక బయటకు వచ్చేసి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి బయటకు పోతే ఆటోలు ఉంటాయని అయితే అనుకున్నాంలే, కానీ మళ్ళీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చాలా లాంగ్ ఉంది నడవాలంటే, అందుకని వద్దులేని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే కన్నా మనం ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ కర్ణాటక బస్సు స్టాప్ అయితే ఉంటుంది. మన ఆంధ్ర బస్సులు నాకైతే ఈ బస్ స్టాండ్లో ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి బయట మాత్రం ఎక్కడో దగ్గర నిలుపుకొని ఉన్నారు. ఇక మొత్తం ఇటు వెళ్ళి ఇటు నుంచి ఎగ్జిట్ 2నో ఎగ్జిట్ 3నో ఉంటుంది, అంత పర్టికులర్గా నాకైతే తెలియదు. ఇక మొత్తానికి ఇక్కడ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడైతే బయట ఆటోలు ఉంటాయి. చిక్పేటకైనా ఎక్కడికైనా సరౌండింగ్స్కి వెళ్ళాలంటే ఇక్కడైతే ఆటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఆటోలో బేరం ఆడేటప్పుడు ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మ్యాక్సిమం అయితే ఇక్కడ తెలుగు అయితే అందరికి వచ్చేది. కాకపోతే మన హైదరాబాద్లో తెలుగు వచ్చినా కానీ హిందీ మాట్లాడుతూ కూడా అట్టు అయితే ఉండరు. బాగానే మనం ఒకవేళ తెలుగులో కానీ మాట్లాడితే వాళ్ళు కూడా మనతో తెలుగు అయితే మాట్లాడుతున్నారు. సో కాబట్టి మనం వెళ్ళిపోయినాయి తెలుగులో మాట్లాడుకొని ఎంతో కొంత ఇచ్చుకొని వెళ్ళిపోవచ్చు. ఇక మా చిన్నోడైతే పాపం ఎక్కంగానే అలసిపోయిండు. తిరిగింది మేము సంఖలో ఉండి కూడా వాడు అలసిపోయిండు. మొత్తానికైతే నిద్రపోయి చిక్పేటకైతే దిగిపోయినాము. ఇక షాపింగ్కి వెళ్ళాలంటే కొద్దిగా ఏదో ఒకటి ఎనర్జీ అయితే కావాలి. కొద్దిగా చుట్టుపక్కల ఏమన్నా జ్యూస్ షాపులు ఉన్నాయని అయితే చూస్తున్నాము. ఆటో వాడైతే ఇక్కడ దింపేసిండు మమ్మల్ని. లోపలికి అయితే వెళ్ళదంట, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా సేమ్ ఇది చూస్తే మన కోటినే గుర్తొచ్చింది నాకైతే. సరేలే అని ఫస్ట్ జ్యూస్ దాగి ఏదో ఒకటి ఇంకా షాపింగ్ అయితే చూద్దాము, రెండు గేమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏమేమి ఉంటాయి అన్నీ అయితే చూద్దామని అయితే ఫస్ట్ జ్యూస్ అయితే తీసేసుకున్నాము. ఇక జ్యూస్ దాగి స్లోగా అయితే షాపింగ్ స్టార్ట్ చేయాలి, లేని ఓపిక అనేది తెచ్చుకొని. ఇక బెంగళూరులో ఈ కాస్మెటిక్స్ మాత్రం ఎక్కడి నుంచి తెస్తారో కానీ ప్రతి దగ్గర ఉన్నాయండి. అసలు ఒరిజినలా ఈ ఫేకా నాకైతే తెలియదు, కానీ ప్రతి చోట ఎక్కడ చూసినా అమ్ముతాండ్రు అయితే. మొత్తానికి ఆ సందు ఈ సందు వచ్చిరాని ఆ కన్నడలో ఏందో వాళ్ళని అడుగుతా అట్టా ఇట్టా తెలుగులో సగము కన్నడ సగం మాట్లాడుకుంటూ అయితే మొత్తానికి సందులమ్మర్తి పోతున్నాము. ఈ స్ట్రీట్ దాటి అటు సైడ్ స్ట్రీట్కి పోతే కన్నా మనకు 100 feet రోడ్ అని అయితే ఒకటి వస్తుంది. అక్కడైతే ఎక్కువ స్టేషనరీ షాపులు ఉంటాయంట. నేనైతే ఇప్పుడు బర్త్డే కదా, సో ఈ గిన్నెలు బొచ్చెలు బాటిళ్ళు ఏమిద్దాము, కొన్ని ఏమైనా పిల్లలకి స్టేషనరీ ఐటెంలు ఫ్యాన్సీ ఐటెంలు ఏమైనా ఉంటాయా అని అయితే ఎతుకుతానా. కొన్ని అయితే ఆన్లైన్లో చూసినా కానీ ఇక్కడ ఎక్కడ నాకైతే లొకేషన్లో పెద్దగా చూపించట్లేదు. అయ్యి ఈ మార్కెట్లో ఇది లేదు అది లేదని కదండి, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి A to Z. సో మొత్తానికి యూట్యూబ్లో కొన్ని గూగుల్లో కొన్ని అయితే చూసేసి ఒక షాప్ని అయితే పట్టుకున్నామండి. ఇక్కడైతే వచ్చేసినాము. మనకైతే ఎంట్రీలోనే ఉంటుంది ఈ షాపు. మీరేం ఏ షాపు పర్టికులర్ షాప్ అదేం చూసుకోవాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్ని ఇవే షాపులు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి మీరు వెళ్ళి ఇన్ కేసు ఏదైనా చూసుకొని అక్కడ రేట్ ఎక్కడ నచ్చితే ఆ షాపులలో తీసుకోవడం బెటర్. ఈ పర్టికులర్ షాప్ అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే మేము వెళ్ళంగానే ఇట్లా మాకైతే ఇన్ని పీసెస్ కావాలి, ఏ మోడల్స్ ఉన్నాయి, మన బడ్జెట్ ఇంత అని చెప్తే కన్నా వాళ్ళు మనకు చూపించడం అయితే స్టార్ట్ చేసేస్తారండి. మేమైతే సేమ్ డిమార్ట్లో చూసినాం కదా, సేమ్ ఇటువంటి సెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని తక్కువ ఐటమ్స్ వచ్చినాయి. దాంట్లో కూడా రెగ్యులర్ ఐటమ్లే ఉన్నాయి. మామూలు పెన్సిల్, రబ్బరు, మెండర్ అంటే తెలియదు కదా, షార్ప్నరు అది ఉన్నాయి. ఇక కొన్ని పిల్లలకు గిఫ్ట్స్ వచ్చినాయి. మరీ ఇంట్లో ఇస్తే కొందరికి అర్థమైద్ది, కొందరికి అర్థం కాదు, అనవసరంగా ఎందుకులేని. ఇది వచ్చేసి ఏదో టెలిస్కోపో పెరిస్కోపో అంటండి. ఇక లోపల కన్ను పెట్టి చూస్తే ఏదేదో అంతా కనపడుతుంది. ఇవి కూడా కొన్ని చైనీస్ ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయండి. కొద్దిగా మాకు అర్థం కావడానికే కష్టంగా ఉంది. ఇంకా నేను తీసుకుపోయి పిల్లలకి ఇచ్చే అది ఎందుకు పనికి రాదు, మూలన వేసేస్తారు, అందుకని వీటిని అయితే కన్సిడర్ చేయట్లేదు. ఇక వేరేటి ఏమైనా ఆడుకునే ఐటమ్స్ ఉన్నాయా అని చూస్తున్నాము. కొన్ని అయితే ఇదేందో డ్రాప్ గేమ్ అంట. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ది ఉంది, పెట్టుకునే టైపు. మనం అట్లా దాన్ని తీసుకొని వేయాలి. సో ఇవి కూడా నాకు అంత వర్త్ అనిపించలేదు. సో ఇవి వచ్చేసి మనకు పెన్సిల్ సెట్స్ అండి, రకరకాల పెన్సిల్స్. ఆ పైన కనపచ్చేది మాత్రం మనకు ఎరేజర్ అనమాట. అది ఆ డిజైన్ వచ్చేసి ఎరేజరు. సో వీటిల్లోనే చాలా రకాలైతే ఉన్నాయి. పెన్సిల్స్ ఉన్నాయి, సేమ్ ఇదే షేప్లలో మనకు పెన్నులు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. చాలా అంటే చాలా రకాలు. సో ఇది వచ్చేసి మాత్రము ఎరేజర్స్. సెట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అన్ని హోల్సేల్ రేట్లే. మనకు తక్కువ తీసుకుంటే కన్నా అంత పడదండి కాస్ట్. అందుకే ఎక్కువ తీసుకుంటే కన్నా మనకు కావాల్సిన కాస్ట్లో అయితే వస్తాయి. నువ్వు 2 పీసులు తీసుకుంటా, 3 పీసులు తీసుకుంటా, తగ్గి అన్న అంటే ఇక్కడ అస్సలు కుదరదు. ఇంకా చాలా బుక్ ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత రిమోట్ కార్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పిల్లలకు కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మైండ్ గేమ్స్ ఉన్నాయి,
మ్యాప్స్ చాలానే ఉన్నాయి. ఇక ఇదొకటి సెట్. దీంట్లో కూడా మంచి ఐటమ్సే ఉన్నాయిలే కానీ నాకైతే రెగ్యులర్ ఐటమ్స్ అనిపించింది, పెద్ద ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఇది వచ్చేసి క్రిస్మస్ థీమ్తో ఉన్న ఎరేజర్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా మనకు కాస్ట్ వచ్చేసి 70-80 రూపీస్ పడుతుంది సెట్. దాంట్లో వచ్చేసి 6 to 7. ఇది వచ్చేసి యూనికార్న్ టైప్ ఎరేజర్స్ అండి. ఇవి వచ్చేసి షార్ప్నర్స్ పోలార్ బియర్. ఇది వచ్చేసి మనకు 70 to 80 రూపీస్ పడుతుంది. అన్ని చైనా మార్కెట్ ఐటమ్సే కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఎంత బేరం ఆడితే అంత. అందుకే నేను మీకు ప్రతి ఒక్క ఐటము రేట్లు అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక రేటు చెప్పి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ రేటుకు రాకుంటే కానీ నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. అందుకే మీరు ఎంత బేరం ఆడితే కానీ అంత మంచి రేటుకి అయితే వస్తాయి. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి, తక్కువ ఐటమ్స్ కాకుండా. ఇంకా ఇలా ఎన్నెన్నో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. మాత్రము కన్నులకు అయితే ఇంకా సరిపోవట్లేదు. అన్నీ చూసింటే అలా తీసుకోవాలనిపిస్తుందిలే కానీ మన బడ్జెట్ ఎంత, మనం ఎన్ని ఐటమ్స్ పెట్టాలనుకుంటాం అవన్నీ కొద్దిగా నిదానంగా చూసుకుందామని అయితే. మార్కర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్లలో ఎరేజర్స్ ఉన్నాయి, మనకు షార్ప్నర్లు ఉన్నాయి, పెన్స్, పెన్సిల్స్, బాక్సెస్. ఇక చెప్పని అవసరం లేదండి, ఎంత ఫ్యాన్సీ కావాలంటే అంత ఫ్యాన్సీ ఐటమ్లు ఉన్నాయి. మొత్తం తిరగంగా చూడండి. తాటి గింజలు బరువు అని వాళ్ళే ఒలుచుకొని ఇచ్చారు, మన పక్క అయితే ఇటు అసలు ఇయ్యరు. మార్కెట్ మాత్రం సాయంత్రం అయ్యేసరికి ఇంకా రద్దీ ఎక్కువ అయితే పెరుగుతుంది, కానీ మాకైతే ఐటమ్స్ ఇంకా దొరకలేదు. మేము చేసిన తప్పు అయితే మీరు చేయకండి. మేము ఏం చేసినామంటే ఫస్ట్ షాప్లోకి పోయిన వెంటనే కొన్ని ఐటమ్స్ అయితే కొనేసినాము, 2-3 షాపులు అయితే తిరగకుండా. ఇంకా ముందుకు వచ్చేసరికి మాకు అవే ఐటమ్స్ కొద్దిగా తక్కువ రేట్లోకి దొరుకుతున్నాయి, అందులో బల్క్ కూడా దొరుకుతున్నాయి. ఆ తప్పు అయితే చేసినాము, చాలా ఫీల్ అయినాము. కాకపోతే ఇంక చేసేది ఏం లేదు కొన్న తర్వాత. సో అందుకే చెప్తున్నా కదా, మొత్తం తిరగండి, చుట్టుపక్కల అన్ని తిరిగి ఏ ఐటమ్స్ అన్ని నోట్ చేసేసుకోండి, ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లో వస్తున్నాయో అవి మాత్రమే తీసేసుకోండి. ఇక్కడ కీ చైన్స్ కావాలన్నా కానీ సింగిల్ అయితే అమ్మరండి, బల్క్లోనే అమ్ముతారు. ఏదైనా సరే 6 రూపీస్ పడుతుంది. అదే మనం బయట సింగిల్ పీస్ కావాలంటే 20 నుంచి 30 రూపాయలు అవుతుంది మనకు. మొత్తానికి అట్ట తిరిగి 5-6 గంటలు చేసి ఇదో పనసకాయ మూట అయితే తీసుకున్నాము. పనసకాయ మూట కాదులేండి, మేము తీసుకున్న మొత్తానికి అయితే దాంట్లో వేసి ఇచ్చేసిండు. ఇంకా తిరిగి అలసిపోయి ఏదో ఒకటి తిందామని అయితే మెజెస్టిక్ ముందరే ఈ కన్ఫెక్షనరీ షాప్ ఉంటే ఇక్కడ ఏదో ఒకటి బర్గర్ కానీ శాండ్విచ్ కానీ తీసుకున్నామని తాగినాము. చిన్నోనికి కూడా ఏదో ఒకటి తినిపించాలి కదా అని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా వాడుకు తిన్నది తక్కువ, ఇక మేము తినేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. మొత్తానికి ఇంకా టైం లేట్ అవుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుందని బెంగళూరు మెట్రోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి లైన్లో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఇంతకుముందు స్కానర్ చూపించిన కదా, దాన్ని అయితే స్కాన్ చేసేస్తే కన్నా మనకు వాట్సాప్లో హాయ్ అని పెట్టేసినామంటే వాళ్ళే మనకు పేమెంట్ లింక్ పంపిస్తారు. సోర్స్ డెస్టినేషన్ కన్నా కొట్టేసుకొని పెడితే సరిపోయింది. ఇదైతే చూడండి, నో ఈటింగ్ డ్రింకింగ్ అని ఉంది. కింద ముగ్గురు కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాండ్రు. అది మనం ఏదైతే చేయొద్దని చెప్తామో ఇంకా ముగ్గురు తీరిగ్గా కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ నమిలిందే మేకలు నమిలినట్టు ఇల్లు. అంతా బాగానే జరిగిందిలే కానండి. ఎప్పుడో ఉదయం వచ్చినాము, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అన్న కూడా ఆఫీస్ నుంచి ఎప్పుడు 6కే బయటకు వచ్చిండు, మా కోసమనే వెయిట్ చేస్తాడు. మెట్రో ఇంకా సాయంత్రం పూట కదా, కొద్దిగా ఖాళీగానే ఉన్నది మొత్తానికి. అందులో ఆఫీస్ రోజు అండి ఈరోజు, వీకెండ్ కూడా కాదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి కనెక్ట్ అవ్వాలని ఆ మైండ్లో అయితే అట్నే ఉంటుంది. ఎంత తిరిగినా కానీ మళ్ళీ ఇంటికి పోయి ఆఫీస్ పని చేయాలి, కూర్చోవాలి, కాల్స్ ఇదే సంతా. మెట్రో అయితే దిగేసినాము. ఇది వచ్చేసి అన్న ఆఫీస్ ముందరే ఉంటుంది మెట్రో. ఈ మెట్రో అయితే దిగేసి అన్న అయితే వెయిట్ చేస్తాడు కార్లో రెడీగా. ఇక వర్షం పడుతుంది, వీళ్ళందరినీ కార్లో పంపించేసి నేను సింధు అయితే బైక్లో వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. అంత పెద్దగా అయితే పడట్లేదు వర్షము, కాకపోతే సాయంత్రం అయితే ఖచ్చితంగా పడుతూనే ఉంది బెంగళూరులో. మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ ప్రైజెస్ అయితే మీకు నేను ఎందుకు చెప్పట్లేదంటే, నాకు ఆన్ యావరేజ్ 10 to 15 రూపీస్ అయితే పడిందండి ఒక్కొక్క పీసు. సో నేను ఏమేమి పీసులు తీసుకున్నా అది కూడా లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో అయితే ఒక స్నాప్ అయితే పెట్టేస్తాను చూడండి. మీరు ఎంత బేరం ఆడితే అంత అండి. మ్యాక్సిమం హోల్సేల్ ప్రైస్లే ఉంటాయి, రిటైల్ ప్రైస్ అయితే అస్సలు ఉండవు ఇక్కడ. కాబట్టి 4-5 అంగళ్ళు తిరిగి నిదానంగా ఏమేమి కావాలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా అయితే ఐటమ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ 100% దొరుకుతాయి. మనం కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోతాము. ఎందుకంటే బయట అంగట్లలో, బయట స్టేషనరీ షాపులలో మనకు ఆ రేట్లకి అయితే అసలు దొరకవు. ఈజీగా నేను చూపించిన ఐటమ్ 40 to 50 రూపీస్ అయితే పక్కా అమ్ముతారు. మీకు కావాలంటే మీ దగ్గర స్టేషనరీ షాప్ ఎక్కడ ఉంటే కనుక్కోండి. అలాగే చిక్పేటలో ఒకసారి రేట్స్ కూడా చూసుకోండి. సో కాబట్టి మీకు ఎప్పుడన్నా కావాలంటే ఒక్కసారి టైం కనుక కుదిరితే కనుక ఖచ్చితంగా చిక్పేట అయితే విజిట్ చేసి ఆ స్టేషనరీ ఐటమ్స్ మీకు కనుక కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడైతే ఒక ఆప్షన్ లాగా అయితే పెట్టేసుకోండి. మొత్తానికి పనసకాయ మూట అయితే మొత్తానికి డిక్కీలో వేసేసి అన్నోళ్ళని అయితే పంపించేస్తున్నాము. నేను సింధు ఇంకా ఇంటికి బైక్లో అయితే వెళ్ళిపోతాము. మధ్యలో ఎక్కడో దగ్గర చిన్నోనికి టిఫిన్ అయితే తీసేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 9 అవుతుంది.
సో ఇవైతే ఐటమ్స్ అండి నేను ప్లాన్ చేసుకున్నది. ఒక బాక్స్లో అయితే ఇవన్నీ ఐటమ్స్ పెట్టి దాంట్లో చాకోస్ వేసి ఇవ్వాలని అయితే అనుకున్నాను. మొత్తానికి బర్త్డే రోజు అయితే సేమ్ అలానే జరిగింది. మంచిగా అయితే డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇదండి మా రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము అన్న బాధలు, మేము తిరిగిన తిరుగుడు బెంగళూరులో. మొత్తానికి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేష్ చాట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.